గ్రంథము అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము ఈ యొక్క బైబిల్లో మంచి మాటలు ఉన్నాయి. ఆ మాటలు మీకు చెప్తాను. ఆరాధన వర్తమానంలో హెబ్రీయులు రాసిన పత్రిక ఆరాధన వర్తమానం కొరకే దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి మాటల్ని ధ్యానిద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అనేక పర్యాలు చదివి ఉంటాం, విని ఉంటాం. ఈ మాటల్ని మనం ధ్యానిద్దాం. ఈ హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దీంట్లో 25 వచనాలు ఉంటాయి. ఈ మాటలన్నీ కూడా నేను చదవను, కానీ కొన్ని మాటలు మీకు చదివి ముందుకు వెళ్తాను. చూద్దాం. మొదటి వచనం, రెండో వచనం మీరు చదవండి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగుకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. వివాహం అన్ని విషయములో ఘనమైనదిగాను పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. వేషాంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ మాటలు చాలండి. ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మంచి మాట అంటే, ఇక్కడ రాయబడి ఉంది, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధతో తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరి యొక్క ప్రవర్తన ఫలం అంట? మన పితరుల యొక్క ప్రవర్తన ఫలం. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రవర్తన ఈ భూమి మీద ఎలాగుంది మనందరికీ తెలుసు. ఆయన ఎంత దయాళుడో, ఎంత కరుణామయుడో, ఎంత ప్రేమమయుడో. ఆయన కనికిరాలు మితిలేనివి. దావీదు కీర్తనలో 119, 176లో ఉంటుంది. ఆయన కనికిరాలు మితిలేనివి. ఆ కనికిరాలు మీ అందరికీ తెలుసు. ఆయనకి స్వరూపం లేదు, సొగసు కూడా లేదు. మనుషులు చూడనల్లని వాడిగా అయిపోయాడు. అందుకోసమే ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రేమకు సాటి ఒకటి కూడా లేదు. అందుకే భక్తుడు అంటాడు ఆ మాట, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. ఎన్నిట్లో? తల్లి గర్భములో పిండమైన నాటి నుండి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయనే, ఉత్తముడు ఆయనే. అందుకోసమే ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన్ని మనం ఆరాధించాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలో చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఎందుకు ఆరాధించాలో. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము మనం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంట? అందరు చదవండి ఆ మాట. దేవునికి ఎల్లప్పుడూ అందరము స్తుతియాగము చేయుదుము. అనగా ఆయన నామను ఒప్పుకొనుచు జీవ ఫలాలు అర్పించాల. ఆయన నామాలు ఒప్పుకోవాలా. అక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఆయన నామంలో మన అక్రమాలన్నీ ఒప్పుకోవాలా. ఒప్పుకొని ఆయనకి ఏం అర్పించాలా? జీవఫలాలు అర్పించాలి. మన నోట్లో నుండి జీవఫలాలు వస్తే ఆయనకి ఎంతో ఇష్టం. మన పిల్లలకి మనం ఇష్టమైన వస్తువులు కొనిపెట్టండి, ఎంత సంతోషిస్తారో. మనం ఆయన పిల్లలమైతే
ఆయన దగ్గర నుంచి ఇష్టమని మనం అనుభవించాలంటే ఆయనకి ఇష్టమని కూడా మనము ఇవ్వాలి. ఏంటి ఆయనకి ఇష్టం? స్తుతి యాగం. అందుకే అంటాడు భక్తుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోమాక, దేనిని కూడా మర్చిపోమాక. బైబిల్ చదువుతుంటే భయం వేస్తుంది. ఈ పరిస్థితుల కాలాలను బట్టి, మనుషుల్లో జరిగే మార్పులను బట్టి, ప్రభుత్వాల్లో జరిగే మార్పులను బట్టి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, నేను భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసము కనుగొందునా అన్నట్లుంది. మనుషులు ఏం పెరిగిపోతున్నాయంటే నేత్రాశ, శరీరాశ, జీవబడము. మీకు తెలుసా ఆయుష్లు తగ్గిపోవడానికి కారణాలు ఏంటో? మీ అందరికీ తెలుసు. మామిడి పళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ పక్కన ఏదైనా కొంచెం కుళ్ళిపోయిన మామిడి పండు ఉంటే దీని యొక్క క్రిములు దానికి అంటుకొని అది కూడా చెడిపోతుంది. ఈ లోకంలో మనకి చాలా పాపాలంటే క్రిములు ఉన్నాయి. ఆ క్రిముల నుండి విడిపించింది దేవుని ఒక వాక్యం. అందుకోసమే నేను నువ్వు సిద్ధపడి ఎట్ట రావాల మందిరానికి తెలిసిన నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోతున్న దాని కొరకు వెళ్తున్నాం. మీ అందరికి చెప్తాను ఒక మంచి మాట. మన ఇంట్లో పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఒక్కొక్క వయసులో వస్తుంటే వాళ్ళ వయసు చూసి మనం ఏం మాట్లాడుతుంటాం? యుక్త వయసుకు వచ్చారండి, ఒక ఇంటోని చేయాలండి అని మాట్లాడుకుంటుంటాం పెద్దలుగా. మనకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వయసు వచ్చింది. దేవుడు కూడా చూస్తుంటాడు. మీకు తెలుసో లేదో? మన పేరేంటో తెలిసిన? పెద్దోళ్ళ పేరు అస్తమించే వయసు. పిల్లల పేరేంటో తెలిసిన? ఉదయించే వయసు. అస్తమించే వయసు ఉందా, ఉదయించే వయసు కూడా ఉంది. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అక్కడికి వెళ్ళారు అందరూ ఎలా ఉండాలంటే ఆయన ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలో కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. ఆయనకి ఇష్టలుగా ఆరాధించాలి. ప్రభువా, ఈ పాపిని పరిశుద్ధుడిగా చేయటానికి పాపం లేని నీవు పాపినైనా నా కొరకు స్నేహం చేశావు, అందుకు నీ కృతజ్ఞతలు. మూర్ఖురాల్ని ఏ మంచి లేని నాలో నీ మంచితనంతో నన్ను కొన్నావు, అందుకు నీకు స్తోత్రాలు. నా బంధువులకి నేను ఒక అసహ్యురాల్ని నీకు ఇష్టురాలుగా చేసుకున్నావు, నీ కనికిరాన్ని బట్టి వందనాలు, నీ యొక్క సత్యాన్ని బట్టి వందనాలు, నీ త్యాగాన్ని బట్టి వందనాలు అయ్యే జీవఫలాలు. నేను ఈరోజు ఒక అధ్యాయం చదివా. బైబిల్ చదువుకొచ్చారు వాళ్ళందరూ. మీకా గ్రంథం 7వ అధ్యాయం ఒక మంచి మాట ఉంటుంది, అది చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయాన్ని నేను చదివినప్పుడు దాంట్లో ఆ మాటలు చదివితే చాలా భయం వేసిపోయింది. నిజంగా అలాంటి పరిస్థితుల్లో కూడా భక్తి పరులు అలా ఉంటారా అనిపించింది. మొదటి వచ్చిన చదువురా. వేసవి కాలమున పళ్ళు ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పళ్ళు ఏరుకొనిన తర్వాత ఎలాగుండునో అలాంటి వాళ్ళు కూడా దేవుని గణపరచగలుగుతారా? నిజంగా మీక ఆ మాటలు చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన గణపరిచాడు. పరిస్థితులు మనుషులు రకరకాలుగా ఉంటాయి. చూపులు, సంపాదనలు, ఆలోచనలు, ఉద్యోగాలు, కూలి పనులు, రకరకాల మార్పులు ఉంటాయి. లాస్ట్కి దేవుడే దూరం అయిపోతాడు. మనుషుల్లో దేవుడు ఖాళీ అయిపోయే రోజులు వస్తున్నాయి. అక్కరం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇదే మీకా గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన సత్యముతో కూడిన కనికిరాలు మనకిస్తాడంట. ఎలాంటి కనికిరాలు? చదువురా మాట. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులతో ప్రమాణం చేసి ఉన్నావు. సత్యమును ఏంటంట సత్యం అంటే మామూలుగా దొరికేదే ఉంది. సత్యం అంటే ఎంత నిష్కలంకమైంది. అందుకే శరణం పాడా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. సత్యం. ఈ కుటుంబీకులు సత్యవంతులండి.
ఈ అన్న సత్యవంతుడండి, ఈ చెల్లి సత్యవంతురాలండి. అలాంటి వాళ్ళ మీద నిందలేయమాకండి. కానీ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అలాంటి అసత్యవంతులమైన మనల్ని ఆ సత్యవంతుడైన దేవుడు ఏం చూపించాడంట? సత్యమును, కనికరమును. ఆయన కనికరము లేకపోతే దేవుని సన్నిధికే రాలేం అక్కల్లారా, అన్నల్లారా. ఆయన కనికరము లేకపోతే ఈ క్షేమకాలంలో బ్రతకలేం. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియట్లేదు. మనుషుల్లో స్తుతి భక్తి కంటే కూడా దీర్ఘాయుష్ భక్తి పెరిగిపోతుంది మనుషుల్లో. అందుకోసమే ఆ ఒక మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, భక్తుడు దేశములో లేకపోయాను. ఎవరు లేరంట? భక్తుడు దేశంలో లేకపోయాను. ఎంత భయంకరమండి. నీకు భక్తి ఉందాక అన్నా, చెల్లి, తమ్ముడు, నీ భక్తి దేవుని స్తుతించాల, దేవుడు నిన్ను మెచ్చుకోవాలా, దేవుడికి నువ్వు నేను కూడా ఇష్టలుగా ఉండాలా, దేవుడికి నువ్వు నేను కూడా ఇష్టలుగా ఉండాలి. అది భక్తి. తాత్కాలికమైన భక్తి నిలవరమైన పట్టణానికి తీసుకెళ్ళదు. ఇక్కడ చేసే ఆరాధన, తీసుకునే బలలో పాలు పొందే మనం ఎక్కడికి సూచిస్తుందో తెలుసునండి? పరలోక రాజ్యానికి. మన యాత్ర ముగిస్తాం, పరలోకానికి వెళతాం. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. ఎందుకంటే మన క్రియలను బట్టి ఆయుష్ తగ్గిపోతుంది, మన అవిశ్వాసాన్ని బట్టి ఆయుష్ తగ్గిపోతుంది, మన సణుగుడు గొణుగులను బట్టి ఆయుష్ తగ్గిపోతుంది, దేవుని అశ్రద్ధను బట్టి కూడా ఆయుష్ తగ్గిపోతుంది. దేవుని అశ్రద్ధను బట్టి కూడా ఆయుష్ తగ్గిపోతుంది. కడుపు నిండా తినలేని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ తినలేకపోతున్నారు మనుషులు. దేవుని వాక్యం కూడా ఎక్కువగా వినలేకపోతున్నారు. టైం పెట్టేస్తున్నారు. మనకు కూడా టైం పెట్టేస్తే మన వర్క్కి వెళ్తుంటాం. 6 గంటలు, 8 గంటలు, 12 గంటలు అని టైం ఉంటుంది కొంతమందికి, వాళ్ళు చేసే పనులను బట్టి. మన టైం ఎప్పుడో తెలిసినా నిండా నూరేళ్ళు దేవుడి దయతో, మనుషుల దయతో మనం వర్ధిల్లాలని ఆయనకు మనకు దీర్ఘాయుష్ని ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలిసినా సామెతల గ్రంథంలో ఉంటుంది, నీవు నా ఆజ్ఞలను గైకొని నీ ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు అని ఉంది. ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలను గైకొంటే దీర్ఘాయుష్. ఆయుష్ తగ్గిపోవడానికి కారణాలు ఆజ్ఞలను గైకొనకపోవటమే. దేవుడు ప్రేమించి దైవజనులను ఏర్పాటు చేసుకొని ఖర్చు అయిపోతూ, కరిగిపోతూ మీ కొరకు ఎందుకు జీవిస్తున్నారు అనుకుంటున్నారు? అందరూ మనం అక్కడ కనపడాలా. నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే హృదయ శుద్ధి గల వారే, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారే అక్కడికి వెళ్తారు. అందరూ వెళ్ళలేరు, అందరూ చూడలేరు. అక్కడికి ఏ ధైర్యంతో వెళ్తామంట? ధైర్యంతో వెళ్ళగలుగుతాం. హృదయ శుద్ధి లేని వారికి ధైర్యం ఉండదు. హృదయ శుద్ధి లేని వారికి యోగ్యమైన మాటలు ఉండవు. హృదయ శుద్ధి గల వారు ధైర్యంగా వెళతారు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఇంకో మంచి మాట చూపిస్తా ఈ యొక్క హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో. ఆ మాట కూడా చూడండి ఎలా ఉందో. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. యుగయుగములు మన దేవుడు యుగయుగాల దేవుడు. ఆయన ఆరాధించే నువ్వు నేను కూడా ఆ యుగాల్లో ఉండటానికే, ఆ తరాల్లో ఉండటానికే. ఇక్కడ మనం చూసేదంతా కూడా ఒకరోజు చూడం. అక్కడ మరణమే ఉండదు, అక్కడ చూస్తాం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ సిద్ధపడాల. కొన్ని ఉద్యోగాలకు కొంతమంది రెడీ అవుతుంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. పరలోకానికి వెళ్ళడానికి నేను నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిసినా, యాత్రికులము ప్రయాణికులమని ఎరిగి మనం అక్కడికి తయారవ్వాలి. అందుకే అంటున్నాడు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఆ ఉండబో దాని కొరకు వెళ్ళాలంటే నువ్వు శుద్ధ హృదయంతో ఉండాలా. అయ్యో నేను మా ఎన్ని వదిలిపెట్టి ఎన్ని చేసుకుంటే ఎట్లా అనుకోమాక. నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు.
ఆ మాట చదవరా? అబ్రహాము ఇస్సాకు, మీకా గ్రంథంలో మాట చదువు. పూర్వకాలమున ఆ, మా పితరులైన అబ్రహాము యాకోబులకు ఏం చేశాడంట? భక్తులకు కూడా ప్రమాణం చేస్తాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. మీరు మంచి భక్తులైతే మిమ్మల్ని విడువడు, మీ కుటుంబాలే విడిచిపెట్టడు. అమ్మమ్మని అయ్యాను నేను చూసుకోవాలయ్యాను, తాతనయ్యాను నేను చూసుకోవాలి అనుకోమాక. నువ్వు దేవుడు పని చూడు, నీ కుటుంబం పని అంతా దేవుడు చూస్తాడు. ఇది నిజం. మీరు ఎరుగుదురో ఎరగరో కానీ నాకు తెలిసినంత వరకు సత్యం ఇది నిజం. దేవుడి పని మీరు చూడండి, మీ పని దేవుడు చూస్తాడు. మీ పనులు చూస్తే అలిసిపోతారేమో, దేవుడు పని చూస్తే అలిసిపోరు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల్ దేవుడు. ఆయన సత్య కనికరాలు జీవం గల దేవుని సంఘంలో ఉన్న మీ అందరి మీద ఉంటాయి, నా మీద ఉంటాయి. అవి ఉండాలంటే మనం ఏం చేయాలో తెలిసిన? స్తుతియాగం చేయాల. ఇక్కడ రాస్తున్నటువంటి మంచి మాట. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు. ఎల్లప్పుడూ చేయాల. ఒక ఆదివారమే కాదు ఆరాధనలు, ఒక ఆదివారమే కాదు యథార్థత, ఒక ఆదివారమే కాదు సత్యంతో ఉండేది. మనకున్నటువంటి ఆయుష్కాలం అంతా కూడా యథార్థంగా ఉండాలి, దేవుని ఆత్మతో ఉండాలి, దేవుని ఆత్మతో సత్యంతో మనం ప్రవర్తించాలి. అందుకే అంటున్నాడు చక్కని మాటలు, జీవఫలాలు అర్పించాలి. తప్పులు ఒప్పుకుంటే జీవఫలాలు అర్పించగలుగుతాం, తప్పులు కప్పిపెట్టుకుంటే చెప్పలేము. నేను హాస్పిటల్కి వెళ్తే రోగం ఉన్నట్టు చెప్పమ్మా, నీకు తగ్గిపోద్ది, నువ్వు దాపెడితే నేనేం చెప్తాను అంటుంది ఒక ట్రైనింగ్కి వచ్చిన డాక్టర్మ్మ. ఆమె వెళ్ళిపోయిన పెద్ద ఆయన వచ్చాడు, ఆయన చెప్తుంది అప్పుడు అన్ని బాధలన్నీ వాళ్ళ పిల్లలు కదండి చెప్పలేకపోయానని అంటాం. డాక్టర్ల దగ్గర పిల్లలు పెద్దలు ఏముండదమ్మా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలా అంతే. చెప్తే దాని గురించి మెడిసిన్ రాస్తాం. నువ్వేదో పిల్ల వచ్చిందని అది చెప్పావు అనుకో, నీకే డేంజర్ కదా. తప్పులు చేసే లేని సిగ్గు, తప్పులు చేసిన తర్వాత చెప్పుకోవడానికి సిగ్గు అంట జనానికి. తప్పులు చేసేటప్పుడు సిగ్గు లేదు. హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క న్యూస్ తెలుస్తుంది, నాకు అర్థం కావట్లేదు. మనుషులు రకరకాలు. నువ్వు కూడా దేవున్నారు. ఒక మాట చూపించి నేను ముందుకెళ్తా. యోహాను సువార్తలో మనందరికీ తెలిసిన మాట ఏంటా మాట? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఏముంటుంది? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యం. ఏ ఆత్మ? ఏ ఆత్మ? ఏ ఆత్మ? చాలామంది రకరకాలుగా ఆరాధన చేస్తుంటారు. ఇక్కడ ఒక ఆయన అన్నాడు ఆరాధన గురించి, ఆయనకు తెలిసినటువంటి కంపోజింగ్ మాటలు కొద్ది మాటలు చెప్పాడు. అంటే ఆత్మతో చేసేదంట ఆరాధన, అంటే రాజుకు చేసేదంట ఆరాధన, అంటే ధ్యానంగా చేసేదంట ఆరాధన, అంటే నలిగిన హృదయంతో చేసేదంట ఆరాధన. ఎలా చేయాలంట దేవునికి ఆరాధన? ఆత్మతో చేసేది, రాజుకు చేసేది, ధ్యానం చేసేది, నలిగిన హృదయంతో చేసేది. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయి. శ్రద్ధ గల భక్తి పరులను దేవుడు ఎప్పుడు అలక్ష్యము చేయడు. ఒకటే మాట అంటాడు, చిన్న మంద భయపడమాక, నీకు రాజ్యం సిద్ధపరచ పెడచ్చు. మన పరిస్థితుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటాం, ఒకరికొకరు చెప్పుకోలేము. చెప్పుకుంటే లోకువ, చెప్పలేం. అందుకోసమే దేవుని మనసు కలిగి ఉంటే దేవుని మనసు తగ్గట్టు ఆలోచనలు వస్తాయి. దేవుని దగ్గరగా లేకపోతే వేరే ఆలోచనలు వస్తాయి. అందుకోసమే అంటాడు దావీదు కీర్తనలో, నీ యందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపించేదను. దేవుని దృష్టి మన యందు ఉండాల, మన కుటుంబాల మీద, మన యొక్క ఆరాధనల మీద. ఇంకో మాట ఉందండి, ఆ మాట కూడా చెప్పేసి నేను ముగిస్తా. మీరు ప్రకటించే టైంకల్లా వస్తే ఎంత బాగుండో కదా. 16వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చదవమా. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి
ఇష్టమైనవి, దేవునికి ఇష్టమైన పనులు చేయాలి మనం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించే మనసు ఉంటుందో, ఉపకారపు మనసు ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించే మనసు ఉంటుందో సువార్త చెప్పే మనసు ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించే మనసు ఉంటుందో దేవుణ్ణి ప్రేమించే మనసు. నేను మొన్నటి దినాన హైదరాబాద్ నుంచి వస్తుంటే యోహాను సువార్త ఓ పత్రిక పెట్టుకుని ఒక అమ్మగారు వచ్చారు, అందరికి ఇస్తున్నారు, హలో బ్రదర్ అని ఇచ్చే నేను తీసుకున్నాను. అమ్మగారు మీరు ఆడ నుంచి వచ్చారండి అన్న, అది హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త పత్రికలు ఇచ్చిరంటే ఇచ్చిరాలేము మనం. ఇంతకీ ఆ తల్లిగారు వైట్ అండ్ వైట్ ఎంత బాగుందో, చలిపని వేసుకుంది, తలకు కూడా పెట్టుకుని అందరు ట్రైన్ ప్రతి భోగి దిగిస్తుంది. నాకు సిగ్గు అయింది, షాక్ అయింది. వినినా వినకపోయినా ఈ క్రిస్మస్ సందర్భంగా అండి, యేసు ప్రభుని తెలుసుకోండి. అందరూ ఎక్కువేం మాట్లాడు, క్రిస్మస్ సందర్భంగా అండి తెలుసుకునే ట్రైన్ మొత్తం మంచిది. హైదరాబాద్ ఎక్కింది అది సికింద్రాబాద్ రేపల్లె ట్రైన్లో అందరికి ఇచ్చుకుంటే వెళతాం. నేను ఎక్కి దిగుతుంది ఇంద్రబాబు ఇన్నిసార్లు అనుకున్నా, తెరా చూస్తే నా దగ్గరికి వచ్చి నాకు తెలిసింది. నీ దగ్గర సాక్ష్యం ఉందా, నీ దగ్గర యథార్థత ఉందా, నీ దగ్గర పరిచర్య చేసే స్వభావం ఉందా, దేవునికి ఇష్టమైన యాగాలు ఉన్నాయా? ఇంకో మంచి మాట ఉంది, అది కూడా చదువుతా. 20 వచ్చిన చదవమ్మ, త్వరగా ముగిచ్చేస్తా. ఈయన ఎవరంట? అందరూ చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. సిద్ధపరిచాడు, అందుకే మనం ఆరాధన చేయాలి, అందుకే ఆయన ఆరాధించాలా. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగానండి. గొర్రెలకు ఏ కాపరి అంటే ఆయన గొప్ప కాపరి. చాలామంది పిల్లలు అంటారు, మా నాన్న పెద్ద గొప్పవాడేం కాదులేరా అంటాడు. మన దేవుడు గొప్ప కాపరి, మన కాపరి గొప్ప కాపరి. మన కాపరికి సాటిన కాపర్లు లేరు. ఈ కాపరి కునుకుడు, నిద్రపోడు. ఈ కాపరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇటు కాపరి గొప్ప సంగతులు ఎరిగి విరిగి నలిగిన హృదయంతో ఆరాధన చేద్దాం. దేవుడి మంచి మాటలు దీవించును గాక. అందరూ మోకరించండి, ఆరాధన చేయండి. మీకు అర్థమైనటువంటి మాటల్లో, పాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. ఎరిగి ఆరాధన చేయండి. ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు. మీరు ఒకవేళ పాల వెళ్తాలనుకుంటే ఒక శరణం ఎత్తండి, పాడండి, మోకరించండి, ఆరాధన చేయండి.